చాలా క్రిస్పీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనము శంకరన్న పార ఎలా చేయాలో చూద్దామండి. అరకప్పు వాటర్, అరకప్పు చక్కెర, ఒక స్పూన్ నెయ్యి, షుగర్ అంతా బాగా కరిగేలాగా ఇలా కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు 2 కప్పుల దాకా మైదాన తీసుకోవచ్చు, మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీంతో వేసుకుంటూ కలుపుకోవాలి. బొంబాయి రవ్వ 2 స్పూన్ వేసుకుంటున్నానండి, చాలా క్రిస్పీగా రావాలని. బేకింగ్ సోడా 1 స్పూన్, సాల్ట్ చిటికెడు టేస్ట్ కోసం వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఈ నీళ్ళతోనే సరిపోతుంది కలుపుకోవడం. మీరు వాటర్ అంతా పోయకూడదు. వాటర్ అంతా అవసరం లేదండి, దీంతోనే సరిపోతుంది. మరో కప్పు గోధుమ పిండి వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా కలుపుకోవాలండి. మరి గట్టిగా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. ముద్దను ఇలా అంటే చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. పిండి ముద్దని ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా చపాతీ పిండిని తీసుకొని, పొడి పిండి ఏం అవసరం లేదండి, ఇలా మనం చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకోవాలి. మనము మరీ పల్స్గా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలి. ఇలా చపాతీ కర్రతో అంతా బాగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక చాలా మందంగా వేసుకుంటే లోపల అనేది వేగవు. అందువల్ల మీడియం సైజులో చేసుకుంటే లోపలంతా చక్కగా వేగుతుంది. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది కదండి. అందుకే అండి, పొడి పిండి అంతా ఏం అవసరం లేదు. ఇలాగే మనము ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. ఇలా చాప్తో ఇలా కట్ చేసుకోవాలండి. ఈ సైడ్లో ఉన్నదంతా తీసేయాలి. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి.
చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అచ్చం బిస్కెట్ లాగే ఉంటుందండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. చాకుతో ఇలా అన్నారంటే చూడండి ఊడొచ్చేస్తుంది. చూసారా ఈజీగా ఊడొచ్చేసింది. అలాగా మిగతా అన్నీ చేసుకోవాలండి. మనము చాకుతో కట్ చేస్తాం కదండి, చూడండి చేతితోనే మనము ఎత్తుకోవచ్చు, చాకు కూడా అవసరం లేదు. అదేలాగా మిగతా పిండిని కూడా చేసుకుందాము. ఇలా చేసుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. మనం మైదా పిండితోనే చేయని అవసరం లేదు. మన దగ్గర ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు బిస్కెట్ అనేవి. ఈవినింగ్ టైం స్నాక్స్గా తినచ్చు, టీ టైం తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనము కట్ చేసుకున్న బిస్కెట్లని ఇందులో వేసుకోవాలి. మీడియం మంట మీద వేయించుకోవాలండి, లేకపోతే క్రిస్పీగా అనేది రాదు. చూడండి మీడియం మంట మీద చక్కగా వేగుతుంది. ఇలా వేసుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎత్తేయాలండి. ఇది చల్లారాక కలర్ మారుతుంది. చూసారా ఇదేలాగా అన్నీ వేసుకోవాలి. ఇదేలాగా మరోసారి వేసుకోవాలండి. ఈ శంకరపార అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది, తినటానికి కరకరలాడుతూ ఉంటుందండి. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ తినచ్చు, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇలా చక్కగా వేయించుకోవాలి. చూడండి
ఎంత క్రిస్పీగా ఉందో చూడడానికి. ఇప్పుడు ఇదంతా గరిట ఎత్తుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాక ఇంకా చాలా క్రిస్పీగా వస్తుందండి. ఎక్కువ కూడా ఆయిల్ పీల్చుకోదు. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. మరోసారి వేసుకుందామండి. శంకరపార రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.